నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. మనకి జ్యోతిషపరంగా జాతకపరంగా ఉన్న సందేహాలను నివృత్తించడానికి మనతో పాటు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష పండితులు దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు సిద్ధాంతి గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. మీకు జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలను సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సిద్ధాంతి గారు. నమస్తే అమ్మా. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుంటాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు భారతి, మేదీపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే భారతి గారు, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? కాదు, మా చెల్లెలు. మీ చెల్లెల గురించి. చెల్లెల పేరు చెప్పండి. అపర్ణ. అపర్ణ. డేట్ ఆఫ్ బర్త్ అండి? నాకు తన డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, కానీ మామూలుగా కామన్ ప్రాబ్లమ్. నమస్కారం గురువు గారు. నమస్కారం చెప్పండి అమ్మా భార్గవ్ గారు. ఇది జాబ్ రీత్యా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ రీసెంట్ గా మ్యారేజ్ అయింది. అయితే వైఫ్ అండ్ హస్బెండ్, ఆ అమ్మాయి ఏమో ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుంది, అతనేమో బెంగళూరు లో ఉంటున్నాడు జాబ్ రీత్యా. ట్రాన్స్ఫర్ కి పెట్టుకున్నాడు కానీ అది అవ్వలేదు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఉద్యోగరీత్యా ఒకరు ఒక రాష్ట్రంలో మరొక రాష్ట్రం ఉంటారు. ఒక్కోసారి అంటే ఒకరు ఒక దేశంలో మరొకరు మరొక దేశంలో ఉంటారు. ఒక్కోసారి ఒకరు గ్రామంలో ఉంటే ఒకరు నేవీలో ఉంటారు. ఒక్కోసారి మిలిటరీలో ఉండేటువంటి వారికి, ఇంట్లో ఉండేవారికి, ఒక్కోసారి సముద్రంలో ఉండేవారికి, గృహంలో ఉండేవారికి 6 నెలలు 8 నెలలు 9 నెలలు గ్యాప్స్లో వస్తుంటాయి. అలా కాకుండా పక్కన ఎక్కడన్నా 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అంటే రోజు మార్చి రోజు ఏదో రకంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా ఎందుకు ఉంటుంది? ఇలాంటివి కూడా జాతకపరమైన దోషాలు ఉన్నప్పుడే, దాంపత్య సంబంధమైన దోషాలు ఉన్నప్పుడే కూడా ఒకరు దూరంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే అంటే వీరు అటు వెళ్ళాలన్నా, వారు ఇటు వెళ్ళాలన్నా, వీరి ఉద్యోగానికి సంబంధించింది అక్కడ ఉండాలా, వారి ఉద్యోగానికి సంబంధించింది ఇక్కడ ఉండాలి. కనుక ఇలాంటి సమస్యలు అంటూ వస్తుంటాయి. భగవంతుడు మన మీద కనికరించాలా, గ్రహస్థితులు అనుకూలించాలా. ఇలాంటి వారు ఏం చేయాలంటే దానిమ్మకాయలు అంటూ ఉంటాయి. ఈ దానిమ్మకాయల్ని అమావాస్య రోజున ప్రత్యేకంగా దానిమ్మకాయని నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటే, నదిలో కానీ నీటిలో కానీ ఏరులో కానీ నిమజ్జనం చేస్తూ ఉంటే కొంతవరకు అనుకూల పరిస్థితులు రావడానికి అవకాశాలు ఉంటాయమ్మా భార్గవ్ గారు. ఓకే, అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అండి. వైజాగ్ నుంచి చేస్తున్నాం. మీ పేరు? నా పేరు రాదండి. రాధా గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అల్లుడు గారి గురించి అండి. చెప్పండి. పేరు? అబ్బాయి పేరు అశోక్ అండి. డేట్ ఆఫ్ బర్త్? 2/9/80 అండి. 2/9/80. అవునండి. ఓకే, సమయం? మధ్యాహ్నం 1:10 అండి. గారిని అడుగుదామనండి, నక్షత్రం ఏంటి అని డౌట్ గా ఉందండి. 2వ తారీఖు 9వ నెల 80వ సంవత్సరం 1:10 మధ్యాహ్నం పూట. అవునండి. ఓకే అమ్మా, కేవలం నక్షత్రం మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే రోహిణి నక్షత్రమే 4వ పాదమే వస్తుంది. మృగశిర మాత్రం కానే కాదు. కాదండి. అబ్బాయి అదే ఏంటి లైఫ్, జాబ్ చేస్తున్నారు కానీ కొంచెం మారాలనుకుంటున్నారండి. మారచ్చు, ఇబ్బంది ఏం లేదు. చక్కగా అనుకూల పరిస్థితులు వస్తున్నాయి. రాబోయేటువంటి అష్టమ శని వస్తుంది. 2017 మే 25కి అష్టమ స్థానంలో శని సంచారంగా ప్రారంభం అవుతారు. కనుక అష్టమ శని పుట్టినరోజు కంటే ఎక్కువగా ఆ ప్రారంభ రోజుని జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారంతా కూడా 2017 మే 25 నుంచి ప్రారంభం అవుతుంది తల్లి. రోహిణి నక్షత్రం 4వ పాదమే చూసుకోండి, మృగశిర మాత్రం చూసుకోవద్దండి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో నమస్కారం అండి, మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నాము. ఓకే అండి, మీ పేరు? నా పేరు బాలు అండి. మా బాబు గురించి. ఓకే, బాబు పేరు చెప్పండి. ఆర్ఎస్ రోహిత్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1/4/1994. సమయం? టైం వచ్చి మధ్యాహ్నం 1:36 మధ్యాహ్నం పూట. 1వ తారీఖు 4వ నెల 94వ సంవత్సరం 1:36 మధ్యాహ్నం పూట. 4:12 సాయంత్రమా? కాదు, 4:12/94. అయ్యా, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని మాస్టర్ గారు. మీరు చెప్పింది మాకు వాస్తవంగా నిజంగా అర్థం కాలే. మరొకసారి కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాసేపు 1:12 అన్నారు. కాదు, ఏమిటో మీరు వీలైనంత వరకు పెద్దవారు ఇలా చేస్తున్నది కదా, ఒక్కోసారి కన్ఫ్యూజన్ అయిపోతుంటుంది. మరొకసారి కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విశాఖపట్నం నుంచి. ఓకే, మీ పేరు? నా పేరు మంజుల రాణి అండి. మంజుల రాణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
అదే మా అమ్మాయి కోసం అండి. అమ్మాయి పేరు చెప్పండి. లావణ్య అండి. లావణ్య. డేట్ ఆఫ్ బర్త్? 2వ నెల 2వ తారీఖు 7వ నెల ఉమ్, 1994. 94. ఓకే. సమయం? మధ్యాహ్నం 2:40 అండి. 2:40 మధ్యాహ్నం. అవునండి. ఓకే. 2వ తారీఖు 7వ నెల 94వ సంవత్సరం. హలో. ఇప్పుడు అమ్మాయికి ఎప్పుడు మేము పెళ్లి ఓకే చేయగలుగుతాము? ఓకే అమ్మా, ఓకే ఓకే. మీకు డిస్టర్బెన్స్ గా ఉంది. 2వ తారీఖు 7వ నెల 1994 సంవత్సరం ఎంతమ్మా? అంతే. ఉదయం 2:40 ఓకే ఓకే. అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి మేషరాశి జాతకులు. అయితే ఏంటంటే జన్మరాశి నుంచి ఒక్కసారి కనుక మనం లెక్క వేసుకుంటూ వస్తే కరెక్ట్గా 7వ స్థానంలోనే ఈ గుర్రాహుల యొక్క కలయిక జరిగింది. అందువల్ల కొంచెం ప్రయత్నాలు అనేది ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంటుంది. మామూలు ఒక 30% చేసేటువంటి ప్రయత్నాలని ఇప్పుడు దాదాపుగా 95% ప్రయత్నాలు చేయాలా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అష్టమ శని వెళ్ళిపోతూ అనుకూలమైన పరిస్థితులు ఇచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెళ్ళిపోతున్నామా. కనుక మీ ప్రయత్నాలు అన్నింటినీ కూడా సెప్టెంబర్ నుంచి ప్రారంభించడానికి ప్రయత్నించండి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నా పేరు హేమలత అండి. హేమలత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము గుల్బర్గా నుంచి అండి. ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు పేరు? నిఖిల్. నిఖిల్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/5/1994. ఓకే అండి. సమయం అండి? రాత్రి 2:35 అండి. 12 రాత్రి, తెల్లారితే 13. ఓకే. తెల్లవారితే 13వ తారీఖు రాత్రి 2:35. 35 నిమిషాలు. ఓకే. తెల్లవారితే 13వ తారీఖు 5వ నెల 94 సంవత్సరం. అవునండి. ఓకే అండి. భారత్ టుడే చూస్తూ ఉంటారా? చూస్తామండి. ఎక్కువ ఏ ప్రోగ్రామ్ చూస్తారు? ఎక్కువ ఇదే చూస్తామండి. పొద్దున పెడితే ఆదివారం ఇది అంతా చూస్తామండి. ఓకే అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు మా గురించి? బాబు భవిష్యత్తు గురించి అండి. విద్యాభ్యాసం ఎట్లుంటది, భవిష్యత్తు ఎట్లుంటది అని. ఓకే ఓకే అమ్మా, రైట్. రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి వృషభ రాశి జాతకులు ఇటుగా విద్యాస్థానం, ఉద్యోగ స్థానం, ఆ తర్వాత భవిష్యత్తులో వివాహ స్థానం, అన్ని స్థానాలు చక్కగా ఉన్నాయి. ఎక్కడా దోషాలంటూ ఏమీ లేవు. అయితే ఒక్క విషయం, రాబోయేటువంటి అష్టమ శని మధ్యలో దాటిన తర్వాత అంటే దాదాపుగా 2017 మే 25కి అష్టమ శని ప్రారంభమయ్యి 2019 ఆగస్టు 24తో అష్టమ శని వెళ్ళిపోతుంది. అయితే 2018 దాదాపు సెప్టెంబర్ తర్వాత నుంచి తాను అనుకున్నటువంటి కార్యకలాపాల మీద కావచ్చు, లేకపోతే ఊహించేటువంటి కొన్ని విధి విధానాల మీద కొంతవరకు వాయిదాలు పడుతూ ఉంటాయి. చాలా వరకు వాయిదాలు పడి విసుగు పుడుతుంటుంది. కనుక ఇదేదో మనకు వ్యతిరేకంగా ఉంది అని మాత్రం మీరు మాత్రం అనుకోకండి. ఆ విధంగా వ్యతిరేకతలు రావడం అనేది పరోక్షంగా లబ్ధి కోసమైన మాత్రం గుర్తించండి. ఒక గురువారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. గురువారాన్ని తప్పించి మిగతా రోజులకే ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించండి తల్లి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి మేడం. నా పేరు సూర్యనారాయణ అండి. సూర్యనారాయణ గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి మేడం, పాలకొల్లు నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/7/1955 అండి. ఓకే. సమయం? సమయం వచ్చి రాత్రి 10:50 అండి. 10:50. అవునండి. ఓకే అండి. 10:50 రాత్రిపూట. అవునండి. 14వ తారీఖు 7వ నెల 55వ సంవత్సరం 10:50 రాత్రిపూట. అవునండి మేడం. ఓకే అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫైనాన్షియల్ గా బాగా ఇదిగా ఉంటుందండి. ఓకే సూర్యనారాయణ గారు, ఓకే. ఆర్థిక మరి భారత్ టుడే చెప్పేటువంటి ఆర్థికంగా ఎదుగుదలకు ముందుకు వెళ్ళటానికి, అవకాశాలు రావటానికి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి కొన్ని చిట్కాలు చెప్పారు కదా. ఆ చిట్కాల్లో శనివారం నాడు గోర్లు తీసుకుంటున్నారా? శనివారం సార్ చూడలే. ఓకే. భరణి నక్షత్రంలో జన్మించిన మేషరాశి జాతకులు, మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి. అలాంటి కలగటానికి అనేక రకమైనటువంటి చిట్కాలు చెప్పాను. ఆ చిట్కాల్లో ప్రతి శనివారం కూడా మొదట 2 దుర్ముహూర్తాలు ఉంటాయి. రుద్ర సర్ప అనే దుర్ముహూర్తాలు. అది సూర్యోదయం నుంచి 7 లోపల వెళ్ళిపోతాయి. కనుక ఆ సమయంలో కనీసం కాలివేళ్ళు, చేతివేళ్ళు ప్రతి శనివారం అవి ఒక్కటైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతవరకు మీరు ఒక మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. కనుక భారత్ టుడేలో అనేక కార్యక్రమాల్లో చెప్పాను. కనుక అవి చేయడానికి ప్రయత్నం అంటూ చేస్తూ ఉండండి. చేస్తుంటే డెవలప్మెంట్స్ నిదానంగా ప్రారంభమవుతాయి. మరి జాతకంలో ఎలాంటి దోషాలంటూ ఏమి లేవండి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. హలో అండి. నమస్తే అండి.
జగ్గంపేట నుంచి అండి. ఓకే అండి, ఎవరి గురించి మా తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు చెప్పండి. అండి ఏంటండి? సాయి కిరణ్. ఓకే, సాయి కిరణ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10 మ్మ్. 6వ నెల మ్మ్. 1999 అండి. 99. సమయం అండి? రాత్రి 12:50 అండి. 12:50 అంటే తెల్లవారితే 10వ తారీఖు. 55 అలా తెల్లారితే 11వ తారీఖు అండి. 50 నుంచి 55 నిమిషాల మధ్యలో. ఆ, ఓకే, 10వ తారీఖు 6వ నెల 99వ సంవత్సరం 12 గంటల 50 నిమిషాల నుంచి 55 నిమిషాల మధ్యలో. 1999 అండి. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేండి ఎలా ఉంటుంది ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నానండి. మ్మ్. ఓకే అసలు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాగుంటుందమ్మా, ఇబ్బంది ఏం లేదు. అశ్విని నక్షత్రం జన్మించిన మేషరాశి జాతకులు ప్రస్తుతం ఇబ్బంది అంటూ ఏమీ లేదు. మీరు ఏం చేస్తారంటే అబ్బాయిని గురించి ఎక్కువ ఆందోళన చెందకండి, జరిగేది జరిగి తీరుతుంది. కనుక అశ్విని నక్షత్రంలో జన్మించిన మేషరాశి జాతకులు అయితే ఒక్కోసారి ఏమిటంటే సాయంకాలం సమయంలో అంటే ముఖ్యంగా గురువారం శుక్రవారం ఈ 2 రోజుల్లో కొద్దిగా బడలికగా ఉన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. కనుక అది కేవలం కొంతకాలం మాత్రమే ఉంటుంది. రేపు డిసెంబర్ తర్వాత మళ్ళీ అది సెటరేట్ అయిపోతుంది. కనుక ఆ గురు శుక్రవారంలో ఈవినింగ్ సమయంలో అట్ అబౌట్ 5 to 7 PM ఆ మధ్యకాలంలో కొంచెం నీరసంగా నిరుత్సాహంగా ఏదో ₹1,00,00,000 పోగొట్టుకున్న వ్యక్తి బాధపడేదానికంటే ఎక్కువ బాధ అనేది అతనిలో కనపడుతుంటుంది. కనుక దాని గురించి మీరే కంగారు పడకండి. ఆ టైం అలా ఉంటుంది. డిసెంబర్ తర్వాత ఇచ్చి మంచి అనుకూల పరిస్థితులు, ఆ నిరుత్సాహం అనేది ఉండదు తల్లి. మంచి డెవలప్మెంట్స్ అనేవి అష్టమ శని వెళ్తూ కూడా ఆ అభివృద్ధి పంథాలోకి వెళ్ళడానికి అవకాశాన్ని అందిస్తుంది మీ బాబుకి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా రామగల్ తెలుసు అండి. ఓకే అండి, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క గురించి. ఓకే, అక్క పేరు? హేమలత. శ్యామలత. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డిసెంబర్ 13, 1992. డిసెంబర్ 13, 1992. ఆదివారం రాత్రి 8:38 నిమిషాలకి. 8:38 నిమిషాలు రాత్రిపూట. అవునండి. డిసెంబర్ నెల 13వ తారీఖు 92వ సంవత్సరం 8 గంటల 38 నిమిషాలు రాత్రిపూట. ఓకే లక్ష్మి, ఏం చేస్తూ ఉంటావు నువ్వు? నేను డిగ్రీ చదువుతున్నానండి. భారత్ టుడే చూస్తావా? చూస్తానండి. ఏ ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తావు? ఈ ఒక్క ప్రోగ్రామే. ఇదొక్క ప్రోగ్రామే చూస్తావా? అవునండి. ఓకే సరే, అక్క గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? సిద్ధాంత్ గారు ఉన్నారు, చెప్పు. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఏం చదువుతున్నావంటే డిగ్రీ అనుకున్న ముందు ఇంటర్ అన్నావేంటి? కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. ఏంటండి? ఇప్పుడు ఏం చదువుతున్నావని ఇందు అడిగితే ఇంటర్ డిగ్రీ అన్నావు. అంటే కన్ఫ్యూజ్ అయిపోయానండి. కాల్ ఎన్ని రోజులు బట్టి ట్రై చేస్తుంటే కలెక్ట్లేదు. ఈ రోజు కలిసింది. రైట్. ఏంటి మీ అక్కయ్య గారి గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నావు? వివాహం గురించి అండి. ఓకే, ఇబ్బంది లేదు. కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకురాలు. కర్కాటక రాశిలోనే ఒక ఆయన ఉంటాడు, నీచ స్థానంలో కూర్చో ఉంటాడు కుజుడు. ఎవరన్నా కుజు దోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అని భయం చెందేటువంటి మాటలు చెప్పే అవకాశాలు ఉంటాయి. కనుక అలాంటి భయం ఆందోళన ఏమీ అవసరం లేదు. డెవలప్మెంట్స్ అనేవి అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయమ్మా. మరి ముఖ్యంగా మంగళవారం ఆదివారం ఈ 2 రోజులు కూడా ముఖ్య ప్రయత్నాలంటూ చేయకుండా ఉండండి. మరి వివాహ సంబంధమైనటువంటి పెండి చూపులు జరుగుతాయి కదా, అలాంటి పెండి చూపుల్లో ఎరుపు రంగు బట్టలు ధరించకుండా ఆకుపచ్చ రంగు బట్టలు ధరిస్తూ ఉంటే డెవలప్మెంట్స్ త్వరగా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం కొంత ఓపిక పట్టండి. 2017 ఫిబ్రవరి నుంచి ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ వస్తాయి తల్లి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. హలో, నమస్తే. చెప్పండి మేడం గారు. నమస్తే అమ్మా. మీరు చెప్పాలండి. ఏం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మా శివారెడ్డి అమ్మా నా పేరు. నా గురించి తెలుసుకున్నాం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 ఫిబ్రవరి 1970 అమ్మా, సాటర్డే అమ్మా. 70. ఓకే అండి, సమయం? 16:20 అంటే 4:20 అమ్మా సాయంత్రం. 4:20 సాయంత్రం. 28వ తారీఖు ఫిబ్రవరి నెల 70వ సంవత్సరం. అవునమ్మా. 4 గంటల 20 నిమిషాలు సాయంత్రం పూట. అవునమ్మా. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ఆల్రెడీ మనం ఉద్యోగం చేస్తున్నామా, ఎదుగుదల లేదు, కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి, అందుకోసం ఆర్థిక ఇబ్బందులు అయి ఉన్నాయి. శివారెడ్డి గారు, మీరు నక్షత్రం ఏది అనురాధ చూస్తున్నారా, ఇంకేదైనా వేరే నక్షత్రం చూస్తున్నారా? ఏంటి? అనురాధ నక్షత్రం చూస్తున్నాం సార్. అనురాధ నక్షత్రం చూస్తున్నారు. ఓకే సరే, ఒక చిన్న మాట చెప్తాను. ఒక 50 లక్షల రూపాయలు అప్పు ఉందనుకుందాం, మీకు అనుకుందాం కాసేపు.
50 లక్షలు వింటున్నారా శివారెడ్డి గారు? 50 లక్షల రూపాయలు అప్పు ఉందనుకుందాం. బ్యాంక్ అప్పు కాదు, బయట ఎవరో అప్పు ఇచ్చారనుకుందాం. ఒక స్నేహితుడు కాదు, ఎవరో ఒక పెద్ద ఆయన ఇచ్చారు. 50 లక్షల రూపాయలు ఇచ్చారు కానీ అది ఆయనకి తెలుసు, మీకు తెలుసు తప్ప ఇంకెవరికి తెలియదు. కనీసం ప్రోనోట్ లాంటిది ఏమీ లేదు. కనీసం ఆ తర్వాత ఇలా ఉండగా అప్పుడు వడ్డీ ఇస్తారు, అసలు ఇస్తారు. కానీ ఉన్న పరంగా ఆయన వెళ్ళిపోయినాడు, మరణించారు. ఆ తర్వాత ఆయనకి కొంతమంది పిల్లలు ఉన్నారు. శివారెడ్డి గారు ఈ సమయంలో అయ్యో ఆయన డబ్బు 50 లక్షలు తీసుకున్నాను, ఒక 2 లక్షల రూపాయలు మాత్రం చెల్లి వేస్తే ఇంకా 45 లక్షలు ఇవ్వాలా, మరి పెద్ద ఆయన పైకి పోయినాడు కదా, ఆయనకు అనుగ్రహం మనకు ఉంటే చాలి, ఈ డబ్బు వారికి ఇవ్వాలనా అనేటువంటి ఆలోచన వస్తుందా? ఇవ్వకపోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచన వస్తుందా శివారెడ్డి గారు? ఇద్దాం అనేది 100% ఉంటుంది సార్. కరెక్ట్గా ఇద్దాం అనేది, కరెక్ట్గా ఉండాలనేది కరెక్ట్గా ఉంటుంది సార్. ఫస్ట్ ఆల్ నుంచి నాకు ఉంటుందంటారా? కన్ఫామ్ 100% ఉంటుంది సార్. ఓకే. ఇక శరీరానికి సంబంధించి ఏమైనా రుగ్మతలు ఏమైనా ఈ మధ్య కాలంలో ఒక 9-10 నెలల నుంచి ఏమన్నా వస్తున్నాయా అనారోగ్యానికి సంబంధించినటువంటివి? సార్ షుగర్, బీపీ అన్ని ఉన్నాయి. ఓకే. అనురాధ ఏమండి కంట్రోల్లో ఉంటాయి సార్. ఉన్నాయి. సరే, మీరు 100% అనగా నేను మాత్రం నమ్మను. ఓకే. పెద్ద ఆయన పాపం పైకి పోయిన తర్వాత ఆయన మళ్ళా ఇక్కడ ఏదో శుభదర్శనం లాంటిది అక్కడ ఉంటే ఆయన కాల్ చేసి అడుగుతాడు, అయ్యా సిద్ధాంతి గారు మాకు శివారెడ్డి గారు ఇవ్వాలండి, ఇస్తారా లేదా అని. ఓకే. కుజుడు స్వక్షేత్రంలో, శని నీచక్షేత్రంలో, ఇరువురు కలిసి మేషరాశిలో తచ్చాడుతూ ఉన్నారు. మీ రాశికి అధిపతి కుజుడు, మీ నక్షత్రానికి అధిపతి శని, ఇరువురు ఉన్నారు గనక రుణ సంబంధాలు, కొంత శత్రు సంబంధాలు, అలాగే అనారోగ్యాలు, ఇలాంటి విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపండి. రుణానికి ఎక్కువ శ్రద్ధ చూపండి. అంటే రుణం తీసుకోవడానికి కాదు, రుణం ఇవ్వడానికి కానీ. అలాగే మీకు తెలియనటువంటి శత్రుగానే కొంత విజృంభించేటువంటి అవకాశాలను, మీరు మంచి వ్యక్తిత్వంతో ఉన్నప్పటికీ కూడా మీకు తెలియకుండానే ఎవరో ఒకరు బండలు వేస్తుంటారు కనుక అలాంటి బండలు పడకుండా కొంచెం జాగ్రత్తలు పడుతూ ఉండండి. ఏలినాటి శని వెళ్తూ మంచి అనుకూల పరిస్థితులని శివారెడ్డి గారికి ఇచ్చిపోతుందండి. మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, నమస్తేనండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపల గురించి అండి. మీ పాప పేరు? శిరీష. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993. 93 8వ నెల 28వ తారీఖు మధ్యాహ్నం ఎన్నింటికి? మధ్యాహ్నం తెలియదండి, 12 గంటల లోపు. 12 నుంచి 2 గంటల లోపు. ఓకే. 1993వ సంవత్సరం 8వ నెల 28వ తారీఖు మధ్యాహ్నం 12 నుంచి 2 మధ్యలో. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శిరీష గారు? అమ్మా, మీరు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, లేకపోతే ఖమ్మం జిల్లా? గుంటూరు జిల్లానా? గతంలో ఎప్పుడన్నా చేసి మధ్యలో ఆగిపోయినారా మీరు? కాల్ చేసి ఏమన్నా కట్ అయిపోయి మాట్లాడలేక ఆగిపోయారా? ఇప్పుడేనా? ఓకే. పూర్వాషాఢ నక్షత్రం పాపది, ధనుస్సు రాశిలో జన్మించిన జాతకురాలు. మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏదైనా సరే భవిష్యత్తులో కొన్ని సందర్భాల్లో ఏదైనా వివాహం తర్వాత దాంపత్య జీవితంలో ఇలాంటి అంశాలలో ఏదన్నా ఒక వడ్ల గింజలో బియ్యపు గింజ అంటారు. వడ్ల గింజలో బియ్యపు గింజ ఉంటుంది తప్ప జొన్న గింజ ఉండదు. ఏదో వడ్ల గింజలో బియ్యపు గింజ అంటారు. అయితే ఏదైనా చిన్నపాటి లోపాలు వచ్చినా సర్దుకుపోయే విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కనుక శుక్రవారం రాహుకాలం 10:30 నుంచి 12 రాహుకాలంలో అమ్మాయిని కొంచెం మౌనం వహించమని చెప్పండి. ఒకవేళ అవకాశం లేకపోతే ఆదివారం సాయంకాలం రాహుకాలం. ఎందుచేతంటే ఆ కుజుడు, గురువు, రాశి అధిపతి గురువు కరెక్ట్గా జన్మరాశి 10వ స్థానంలో మరొక పెద్ద ఆయనతో కలిసి ఉన్నారు కనుక చిన్నపాటి లోపాలు ఉన్నాయి కనుక ఆ లోపాలు సర్దుకుపోతాయి తల్లి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో మేడం, నా పేరు దినేష్ కుమార్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/7/1986. 16/7/1986. ఓకే. టైం చెప్పండి. ఈవినింగ్ 5:50 మేడం. సారీ 5:30. 5:30 ఈవినింగ్. అవును మేడం. 16వ తారీఖు 7వ నెల 86వ సంవత్సరం. అవును మేడం. ఓకే. 5:30 ఈవినింగ్. అవును మేడం. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. స్టడీస్ కంప్లీట్ అయ్యి 5 years అయింది, జాబే రావట్లేదు. అదేంటి 5 సంవత్సరాల నుంచి ప్రయత్నం మీరు చేయలేదా, లేక మీరు ప్రయత్నం చేసినా అది రాలేదా? ప్రయత్నం చేశాను సార్. ప్రయత్నం చేస్తున్నారు, 5 సంవత్సరాలు చేస్తున్నారు పట్టుదల విక్రమార్కుడు లాగా. ఏంటి నవ్వుతున్నారేంటి? బీటెక్ అయింది, మళ్ళీ ఎంబీఏ కూడా ఇప్పుడు కంప్లీట్ చేశాను, జాబ్ రాలేదని బీటెక్ మీద ట్రై చేసి చేశారు. విశాఖ నక్షత్రం చూసుకుంటున్నారా, వేరే నక్షత్రం చూస్తున్నారా?
విశాఖ నక్షత్రం సార్. విశాఖ నక్షత్రం మొదటి పాదం, తులారాశి. అవును. 5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసిన కళ, ఇప్పుడు మళ్ళీ ఎంబీఏ చేస్తున్నారు. మరి ఇంకా ప్రయత్నం ఇంకా మళ్ళీ ముమ్మరం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయినా కూడా స్టిల్ యు ఆర్ వెయిటింగ్ ఫర్. ఇప్పుడు ఉద్యోగం కావాలన్నా వ్యాపారం కావాలన్నా? నాకు యాక్చువల్ వ్యాపారం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వద్దు, ఇంట్లో వాళ్ళకి ఒప్పుకోవడం కాదు, శాస్త్రమే ఒప్పుకోదు. గతంలో ఎన్నోసార్లు చెప్తున్నా, పునరుత్సవ నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు వ్యాపారంలోకి వెళ్ళి చేతులు కాల్చుకోవద్దు, ఒళ్ళు కాల్చుకోవద్దు. ఈ రెండు కూడా వద్దు. ఒకవేళ ఏదైనా కాల్చుకునేది తక్కువ పెట్టుబడితో ఉంటే మనకేం అనిపించదు. సరే, ఏదైనా కూడా ఫ్యాన్ కింద కూర్చునేటువంటి ఉద్యోగం కంటే కూడా వీధుల్లో తిరుగుతుంటారు కొంతమంది కమిషన్ ఏజెంట్స్ కావచ్చు, ఏదైనా దాన్ని తెలుగులో చెప్పాలంటే సరే, అది ఇంకొంచెం క్లాస్గా చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ లైన్లో ఉండేటువంటి ఉద్యోగాల మీద మాత్రమే మీరు ప్రయత్నాలు చేయండి. ఫ్యాన్ కింద కూర్చొని ఏసీ రూముల్లో కూర్చుండే ఉద్యోగాలు మీకు పడవు, రావు. కనుక మీరు ఏం చేస్తారంటే ఎగ్జిక్యూటివ్ లైన్లో ఏదైనా జాబ్స్ కనుకుంటే ఆ ప్రయత్నాలు చేయండి. అయితే ఆ ప్రయత్నాలు సోమవారము బుధవారము ఈ 2 రోజుల్లో మాత్రం అప్లై చేయకండి. ఈ 2 రోజులు అప్లై చేయకుండా మిగతా రోజులు అప్లై చేయండి. ఒకవేళ ఇంటర్వ్యూ కనుక సోమవారం బుధవారం వస్తే వెళ్ళండి. ఎప్పటి నుంచి అప్లై చేయండి అంటే ఈ 2-3 నెలలు ఓపిక పట్టండి. సెప్టెంబర్ నెల 3వ వారం నుంచి ప్రయత్నాలంటూ ముమ్మరం చేయండి. తప్పకుండా ఎగ్జిక్యూటివ్ లైన్లో అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి, అధికంగా ఉన్నాయి, చేస్తారు కూడా. అలాగే సిద్ధాంత్ గారు, మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అమ్మా. నా పేరు ఎస్కే అజీజ్ అమ్మా. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/6/57 నైట్ అమావాస్య, తెల్లారి ఇంకా అమావాస్య అమ్మా, గురువారము. సమయం చెప్పండి. సమయం రాత్రి 12, తెల్లారి ఇంకా శుక్రవారం 28/6/57 వచ్చింది శుక్రవారం నైట్. 28 వస్తుందా? 28 తెల్లవారితే 28వ తారీఖు 6వ నెల 57వ సంవత్సరం. అంటే నైట్ లో 12 గంటల ఆ టైంలో అని చెప్పారు, అమావాస్య అని చెప్పారు అమ్మా. ఓకే, ఒక నిమిషం నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, వినండి. 27వ తారీఖు 6వ నెల 57వ సంవత్సరం రాత్రి 12 గంటలకి, తెల్లవారితే 28వ తారీఖు శుక్రవారం. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏం తెలుసుకోవాలి? చెప్పండి. ఏది చేసినమ్మా ఇంతవరకు నాకు ఏం కలిసి రావటం లేదు. ఒకదానికి ఒకటి సమస్యలు ఎక్కువ అయిపోయి ఈ రోజు కూడా సమస్య పరిష్కారాలు కాలేదు. పిల్లల విషయాలు గాని నా విషయం గాని ఏమీ కావట్లేదు. ఏది పెట్టినా ఇవాళ 10 రూపాయలు పెట్టామనుకోండి 8 రూపాయలు అవుతాయి. అట్లా చేసుకుంటా 10 రూపాయలు పెడితే 8 అవుతాయి. 10 రూపాయలు పెడితే 8 రూపాయలు అవుతాయి. 8 రూపాయలు అవుతాయి. ఈ రెండింటి పోతాయి తెలియదు. మంచి పోతే చెడు వచ్చింది వెంటనే, డబ్బు పోగొట్టుకుంటాం. ఓకే అట్లా రైట్. మీరు అమావాస్య నాడు జన్మించారు, గురువారము అమావాస్య, హేవలంబినామ సంవత్సరము, జ్యేష్ఠ మాసము. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మీ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం చూసుకోండి. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి జన్మించిన జాతకులు. అయితే మీరు మీ ఆలోచనలు ఈ రాబోయేది హేవలంబినామ సంవత్సరం, అంటే దుర్ముఖి తర్వాత హేవలంబి వస్తుంది కనుక షష్ఠి పూర్తి సంవత్సరం కనుక ఈ గోధుమ పిండి దీపారాధన అనేటువంటిది మీ మతానికి కొంచెం వ్యతిరేకము ఏమో కానీ మొత్తం మీద మీరు అది చేయడానికి ప్రతి ఆదివారం చేయడానికి ప్రయత్నం చేయండి. కనుక హిందూ ధర్మాలలో అనేకమైనటువంటి ఉపయుక్తమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి కనుక ప్రతి ఆదివారం కూడా చేస్తూ ఉండండి. కనుక ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన మీకు పరోక్షంగా మంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయండి అజీజ్ గారు. అయితే ఈ గోధుమ పిండి దీపారాధన ఆదివారం ఉదయం 7:30 లోపలనే ఆ దీపారాధన చూసి ఆ జ్యోతిని కొంచెం దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. డెవలప్మెంట్స్ తప్పకుండా వస్తాయి. అయితే మంగళవారం మాత్రం ప్రయత్నాలు చేయకండి. అప్పుడు 10 పెడితే 12 వస్తుంది, 8 రాదు. 10 పెడితే 12 వస్తుంది, 20 పెడితే 22 వస్తుంది, 40 పెడితే 42 వస్తుందండి. ఓకే సార్, చిన్నప్పటి నుంచి చాలా కష్టపడాను సార్. ఇంకా గోధుమ పిండి దీపారాధన చూస్తున్నారు అనుకోండి, ఆ యొక్క వెలుగు మన నేత్రాల మీద, నేత్రం స్థానము, కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానము అన్నీ కూడా 2వ స్థానంలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ జ్యోతిని మనం కంటితో చూడగలుగుతామో దాని యొక్క వెలుగు నేత్రాల మీద పడుతుంది, రెటీనా మీద పడుతుంది. తర్వాత మీ ఆలోచనలు వస్తాయి, క్రొత్త ఆలోచనలు వస్తాయి. ఆ క్రొత్త ఆలోచన ద్వారా ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని వస్తాయండి. సమయం దాటిపోతుంది అజీజ్ గారు, మరి మీరు ఆ ప్రయత్నం చేయడానికి ప్రయత్నించండి. సిద్ధాంత్ గారు చాలా ఓపికగా ఎంతో వివరంగా మా సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. చూశారు కదండి కార్యక్రమం. రేపటి శుభదర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.